నమస్తే, వెల్కమ్ టు యువర్ తెలుగు మోటో వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న రైడ్ అనేది ప్లాన్ చేశాను. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసుంటది. మనం నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ బ్యారేజ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ అనేది ఎంతవరకు జరిగింది, అసలు అక్కడ ఉన్న ఆ బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ రైడ్ అనేది అసలు అనుకోలేదు, సడన్ గా వెళ్దామని స్టార్ట్ అయిపోయాను. మనం కోవూరు నుంచి అయితే వెళ్తున్నాము. కోవూరు నుంచి దగ్గర మనం వారస్ సెంటర్కి వెళ్ళడానికి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కి మీరు బాగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా అవసరం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనం సాల్చింతల దగ్గరకు వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే నెల్లూరు వస్తుంది. స్ట్రైట్ కి వెళ్తే ఇది హుబ్లీ హైవే. ఇది బుచ్చికి గాని ఆత్మగురు కానీ సంగంకి పోవాలంటే ఈ హైవే మీద వెళ్ళిపోవచ్చు. సిమెంట్ రోడ్డు సూపర్ గా ఉంటది. ఆర్ఎస్ సెంటర్ వస్తుంది. రైట్ సైడ్ లో వచ్చేసి పోతిరెడ్డిపాలెం. స్ట్రైట్ కి వెళ్తే బుచ్చి ఆత్మకూరు సంగం అట్లా వెళ్ళిపోవచ్చు ఇదే హైవే మీద. ఇక్కడ మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. స్పీడ్ బ్రేకరు ఎట్టుందా పెద్దదే. ఇంకొక 100 మీటర్లు వచ్చేసాం. ఏం రోడ్డుకి అడ్డంగా ఉన్నారు ఇలా. జరగండి ఆయన, జరుగు పెద్ద ఆయన జరుగు. అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. గేట్ లో నుంచి సెక్యూరిటీ ఉన్నాడు. ఏంది నా లోపలికి వెళ్ళాలి. పంపించట్లేదా పైకి? ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, పంపించట్లేదని చెప్తున్నాడు సెక్యూరిటీ. ఇంకొక ఆయన కూడా వచ్చాడు, ఆయన కూడా ఆపేశారు. చూడండి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లారీలు అన్ని రోడ్డు అంతా పగలగొట్టేస్తున్నారు. యాక్చువల్ గా ఆ రోడ్డు అనేది ఇంతకు ముందు వచ్చిన వరదలకు ఆ రోడ్డు అంతా కొట్టుకోబోయింది. అయినా కూడా ఏం పర్వాలేదు. మనకి రంగనాయకులపేట గేట్ ఉంది, ఆ సైడ్ నుంచి కూడా ఇంకొక దారి ఉంది. ఆ సైడ్ నుంచి వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయి నెల్లూరు వెళ్ళిపోదాం. నెల్లూరుకి వెళ్ళేసి రంగనాయకులపేట గేట్ దగ్గర మనం అక్కడి నుంచి కూడా ఇంకో దారి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు, అక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు కూడా పంపిస్తారో లేదో తెలియదు. అయినా కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది 2004లో స్టార్ట్ చేశారు. 2004 నుంచి ఒక 2 సంవత్సరాలు ప్రాజెక్టు కట్టి మళ్ళా మధ్యలో వదిలేశారు. ఒక 8 ఏళ్లు అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ అనేది బాగా స్పీడ్ గానే కట్టేశారు. నాకు తెలిసిన ఐడియా ప్రకారం ఇంకొక 6 నుంచి 5 నెలల లోపల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్. ఈ పెన్నా బ్యారేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ పెన్నా బ్యారేజ్ కడితే ఒక 4 నుంచి 5 టీఎంసీల వరకు స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు వాటర్. మనకి పైనుంచి కడప, కర్నూలులో పడిన వర్షాలన్నీ మనకి సోమశిల ద్వారా మనకి వాటర్ అంతా మనకి పెన్నా నదికి వచ్చేస్తాయి. ఇక్కడ మనం స్టోరేజ్ గాని చేసుకుంటే
కొన్ని వేల ఎకరాల మనం వాటర్ సప్లై అనేది ఇవ్వచ్చు రైతులకి. అదే బ్యారేజ్ కానీ లేకపోతే పెన్నా నది నుంచి సముద్రంలో కలిసిపోతాయి వాటర్ అన్ని వేస్ట్. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. కోమిట్ల బస్సులు ఈ మధ్య 2-3 రోజులు అయింది వదిలి బస్సులు. ఇంతకుముందు అంతా కోవిడ్ లాక్డౌన్ వల్ల బస్సులన్నీ అసలు ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆపేస్తున్నారు. ఈ కోమిట్ల బస్సులు నెల్లూరు నుంచి కోవూరుకి, కోవూరు దగ్గర ఉన్న విలేజ్లు అందరూ దీంట్లో ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కువగా. నెల్లూరు వాళ్ళు కానీ కోవూరు వాళ్ళు కానీ. క్రాస్ చేసేద్దాం బస్సుని. రైట్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ పెన్నా బ్రిడ్జ్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇది వచ్చేసి చెక్ పోస్ట్ సెంటర్. ఇది నెల్లూరు. ఆ గేట్ వేస్తున్నారు, రైల్వే గేట్. మన ఈ స్మాల్ రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ట్రైన్ వెళ్తూ ఉంది ఇంకా. ఫ్రెండ్స్, ఇదే పెన్నా బ్యారేజ్. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకొక 4-5 months లేదా 6 monthsలో కంప్లీట్ అయిపోద్ది. మనకి పైకి వెళ్ళేదానికి పర్మిషన్ లేదు ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. అందువల్ల సెక్యూరిటీని కూడా అడిగాము, పంపించట్లేదు ఆ సైడ్ ఈ సైడ్. నేను మ్యాక్సిమం ట్రై చేశాను.
ఫ్రెండ్స్ అట్ లాస్ట్ బైక్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. దీని లోపలికి వచ్చేదానికి నేను ఎట్లా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అనేది తీసుకున్నాను. ఆ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. అంతా పెన్నా రివర్. ఈ రోప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పైన గేట్స్కి క్రేన్స్, గ్రిడ్డర్స్ అన్నీ ఫిక్స్ చేసేసారు ఆల్మోస్ట్. ఇదండి, ఇలాంటివి అన్నీ దాదాపు ఒక 20 కంటే ఎక్కువ ఉన్నాయి ఇలాంటి గేట్స్. ఇదండి ఫ్రెండ్స్, ఇవే గేట్స్. ఇలాంటివన్నిటికీ ఫిక్స్ చేస్తారు. ఇలాంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో, మనం రిటర్న్ వచ్చింది కూడా సేమ్ రూటే, అందుకే నేనేమీ రికార్డ్ చేయలేదు. మీరు ఇప్పటి వరకు నా వీడియోస్కి చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.